ముందుగా మా విక్టరీ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ముందుగా నమస్కారాలండి. మనం అనేక వీడియోల్లో సొసైటీ రిజిస్ట్రేషన్, ట్రస్ట్ రిజిస్ట్రేషన్, ఫర్మ్ రిజిస్ట్రేషన్ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ రోజున మహిళా సంఘాలు, ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీల గురించి తెలుసుకున్నాం. మహిళలకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక విద్య, ఉపాధి, సంక్షేమానికి సంబంధించి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. అనేక బడ్జెట్లో కూడా వీళ్ళకి ప్రత్యేక నిధులు కూడా కేటాయించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మహిళలు అనేక మంది ఇంకా వెనుకబాటుతనాన్ని, విద్యకి, ఉపాధికి, భద్రతకు కూడా చాలా దూరంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. వీళ్ళకి సంబంధించి మహిళల్ని స్వయం శక్తిగా, అంటే మహిళల యొక్క స్వయం శక్తితో అభివృద్ధి చెందే విధంగా వాళ్ళని తయారు చేసేయడానికి, దానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందించడానికి ఏర్పాటు చేసుకునేటువంటి సంఘాలన్నిటిని కూడా మహిళా సంఘాలు అని అంటాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉమెన్ ఎంపవర్మెంట్ కి సంబంధించి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించడం ద్వారా ఏ మహిళలైతే విద్యకు దూరం అయ్యారో వాళ్ళలో చైతన్యం తీసుకురావడానికి కానీ, ఎక్కడైతే ఉపాధికి సంబంధించి లేదా ఉద్యోగాలకు సంబంధించి కోచింగ్ తీసుకోవడానికి ఇంకా అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధిని, ఉద్యోగాల అభ్యున్నతికి పొందే విధంగా తయారు చేయడానికి స్వచ్ఛంద సేవా సంస్థల్ని లేదా సంఘాలని, ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్లన్నీ కూడా 2026లో మహిళలను ఏ విధంగా అభివృద్ధి చెందాలి, వాళ్ళకి స్వయం శక్తి ఏ విధంగా తీసుకురావాలి అనేటువంటి కార్యక్రమాలని విరివిగా కొనసాగిస్తూ ఉన్నటువంటి ఫండ్స్ ని సద్వినియోగం చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అలా ఎవరైనా సరే మేము మహిళల కోసం, అభ్యున్నతి కోసం పాటుపడతాము అనేటువంటి చైతన్యం కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళలు అందరూ కూడా, స్త్రీమూర్తులు అందరూ కూడా మహిళా సంఘాలని, ఉమెన్ ఎంపవర్మెంట్ సొసైటీని స్థాపించుకొని వారి కోసం పనిచేయడమే కాకుండా సమాజంలో చైతన్యవంతులుగా అనేక మందిని తయారు చేసి ఒక బెస్ట్ లీడర్ గా మహిళా స్వయం శక్తిని సంపాదించడానికి ఉపయోగపడడానికి ఎంతైనా ఈ సొసైటీలు ఉపయోగపడతాయి. కాబట్టి సొసైటీని ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో 7 సభ్యులు ఉండాలి, వాళ్ళ ఆధార్ కార్డు, ఫోటో, అలాగనే ఒక 7 ఎవరో ఒకరిది పన్ను కాగితం, అలాగనే 2 సాక్షులతోటి రిజిస్ట్రేషన్ చేసుకునేటువంటి విధానంలో విక్టరీ కన్సల్టెన్సీ మీకు సహాయ సహకారాలు అందిస్తుంది. కాబట్టి తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. మీకు అవసరమైన సొసైటీని రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే పూర్తి బాధ్యత మా విక్టరీ కన్సల్టెన్సీ తీసుకుంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.